థ్యాంక్ యూ అండి. జై హో బిఆర్ అంబేద్కర్, జై హో బిఆర్ అంబేద్కర్. మా గ్రామ పెద్దలు మా వార్డు సభ్యులు యువకులు దిడ్ల కుమార్ గారిని పూలమాల వేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. గ్రామ టీడీపీ నాయకులు ఏంటి మీ కూర్చాక గ్రామ వరేసి రవి గారికి కూర్చాక రాజ్యాంగ నిర్మాత భారతరత్న పద్మశ్రీ డాక్టర్ అంబేద్కర్ జయంతి 132వ జయంతి వేడుకలకు ఇచ్చేసిన మన గ్రామ సర్పంచ్ గారు తిరుమల సుమన్రాజు గారికి, అలాగే ఎంపీడీసీ సభ్యులు తెల్లసింగ్ గారికి, అలాగే మాజీ సర్పంచ్ కుమారప్పన్ గారికి, మాజీ ఎంపీడీసీ హిమాంగి గారికి, వార్డు మెంబర్లు కుమారు, అలాగే రాంబాబు, ఈశ్వర్ గారికి, అలాగే నేరుగా యూత్ వారు ఈ రోజున అంబేద్కర్ యువసేన యూత్ వారు ఇవాళ ఈ ఉత్సవాలు మా గ్రామంలో ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజున భారత రాజ్యాంగ రచించిన వ్యక్తి గొప్ప నాయకుడు ఇవాళ వరల్డ్ దేశాల్లోనే మన భారతదేశం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే ఇవాళ ఏ మున్సిపల్ వచ్చినా ఆయన ఆశయాలతో ఇలా పరిపాలన సాగిస్తున్నారు. ఈ రోజున మన జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ మైనారిటీకి ఈ రోజున పెద్దపై చేసి ఆయన ఆశయాలతో ఇలా పరిపాలన చేయడం జరుగుతుంది. వచ్చినా ఈ రోజున ఎస్సీ ఎస్టీ దృష్టిలో పెట్టుకునే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మనం ఎందరో ఆయనకి రుణపడి ఉంటాం. ఈ రోజున మన గ్రామాల్లో డాక్టర్ రావుని ఎస్సీ ఎంఆర్ రావుని ఎస్పీ రావుని అందరూ కూడా ఇవాళ ఎడ్యుకేషన్గా ఎదిగారంటే ఇవాళ మామూలుగా ఇవాళ అంబేద్కర్ ఆశయాల వల్ల ఇవాళ అన్ని పదవులు కానీ ఎడ్యుకేషన్లో కానీ ఇవాళ మన పరిపాలన సాగుతుందంటే బిఆర్ అంబేద్కర్ ఆయన రాజ్యాంగం వల్ల అని చెప్పి మనందరూ కూడా గుర్తించుకోవాలి. ఈ రోజు కూడా యూత్ అంతా కూడా ఆయన ఆశయాల్ని మన ఆధారంగా తీసుకుని మన గ్రామాన్ని ముందుకు తీసుకెళ్ళి బాగా చదువుకుని ఉన్నతంలోకి స్థిరపడి మన గ్రామాన్ని మంచి పేరు తీసుకురావాలని చెప్పి యూత్ వారికి అందరికీ నేను ఆశిస్తూ తెలుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన సంఘస్థులందరికీ యూత్ వారందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అలాగే మన మాస్టర్ అయినటువంటి యేసుక్రీస్తు మాస్టర్
శుభాకాంక్షలు. ఈ రోజున ఆయన ఎంతో కష్టపడి ఇవ్వాలన్న వారు పొలంలోనే ఎవరైతే పొలం డిగ్రీ చదువు ఇవ్వాలన్న మన భారతదేశానికి రాజ్యాంగం రచించేది ఇలా మనం ఇలా మన రాష్ట్రం కానీ మన దేశం కానీ ఎలా సురక్షితంగా ఉందంటే ఆయన రాజ్యాంగం రాజ్యాంగం వల్ల ఇలా ప్రభావం గౌరవం లేకుండా అందరూ సక్రమంగా రాజ్యాంగం ఆశయాలు పెట్టుకుని ఇలా అందరూ ముందుకు వెళ్తున్నారు. ఎంతోమంది ఇలా సభ్యులు డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ ఐఏఎస్ ఆఫీసర్లు ఇలా ఎస్సీలు కానీ ఈసీలు కానీ మైనార్టీలు కానీ ఇలా ఆయన ప్రస్తుత రాజ్యాంగం ద్వారా ఇలా ఎస్సీ పరిపాలన ఇలా మన జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఎస్సీ బీసీ మైనార్టీకి ఇలా ఇక్కడ పదవులు ఇచ్చి ఇలా మన దేశాన్ని రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి వెళ్తుందంటే ఇలా ఆయన ఆశీస్సులు ఆయన రాజ్యాంగం వాళ్ళు ఎలా మన ఎలా ఉన్నామంటే ఆ మహానుభావులు ఇలా అంబేద్కర్ చేసిన కృషి వల్ల ఈ సభాముఖంగా తెలియపరుస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు అమలు ఎదుర్కోవాలని చెప్పి అలాంటి మహానుభావుని మనం మర్చిపోకుండా కోరుకుంటూ అలాగే సర్పంచ్గా కూడా అంబేద్కర్ ఆశయాలు అధికంగా పరిపాలన చేయాలని చెప్పి కోరుకుంటూ ఎలా ఈ అవకాశం అంటే అంబేద్కర్ రాజ్యాంగం వల్ల ఎలా ఆవిడ పదవులు వచ్చింది ఆవిడ అలాంటి మహానుభావుని మనం బాగానంతో ఇక్కడ మన పంచాయతీని అభివృద్ధి తీసుకెళ్ళని చెప్పి కోరుకుంటూ చాలా చూస్తాం. Hello.